5 ఏళ్ల పసిప్రాయం. అప్పుడప్పుడే లోకజ్ఞానం తెలుసుకుంటున్నాడు. తన కుటుంబంలో చివరివాడు గనుక అతనంటే అందరికీ చాలా ఇష్టం. కానీ కాలం అతనికి చేదు అనుభవాలు పరిచయం చేయడానికి ఎంతో టైం పట్టలేదు. మొదటిసారిగా అమ్మని గుడికి తీసుకెళ్లమని అడగగా ఆ మాట పూర్తి కాకముందే తన గొంతును మూసేసిన తల్లిని చూసి ఆశ్చర్యపోతాడు. తన తోటి పిల్లలు చదువుకోవడం చూసి చదువుకుంటా నాన్న అని చెప్పగా ఆ తండ్రి ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన తల్లిదండ్రులే ఇలా ఎందుకు తనతో ప్రవర్తిస్తున్నారో తనకే అర్థం కాలేదు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో తన పసి హృదయాన్ని కలిచివేసిన సంఘటనలు, తన ఆత్మగౌరవాన్ని కించపరిచే మనుషుల మధ్య ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను కడుపులో దాచుకుంటూ బరువెక్కిన గుండెతో అన్నింటినీ భరించి ఎన్నో కోట్ల మంది మనసులలో దైవంగా ఇప్పటికీ నిలిచిపోయిన ఆ కారణజన్ముడు ఎవరో మీకు తెలుసా? అతనే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఇలా తన పుట్టిన జాతికే కాకుండా ఏకంగా దేశ రూపురేఖలను తన ఆలోచనలతో ప్రజలందరూ సమానమే అని చెప్పి వర్ణ వర్గ కుల మతపరమైన భేదాలు ఉండకూడదని వెలుగెత్తి చూపించిన వ్యక్తి. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్స్ సైనిక స్థావరమైన మౌ అనే గ్రామంలో మధ్యప్రదేశ్లో జన్మించారు. అంబేద్కర్ రామ్జీ మలోజీ భీమ్బాయ్ సక్పాల్కు 14వ సంతానంగా జన్మించారు. అంబేద్కర్ తండ్రి రామ్జీ మలోజీ బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. అంబేద్కర్ తల్లి భీమ్బాయ్ అంబేద్కర్కు 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అస్వస్థత, ఆర్థికపరమైన కారణాల వల్ల మరణించారు. ఇలా అతని కుటుంబంలో 9 మంది తోబుట్టువులను ఆ పసిప్రాయంలోనే కోల్పోవాల్సి వచ్చింది. అంబేద్కర్ చిన్నప్పటి నుంచి చాలా ఉత్సాహంగా ఉండేవాడు. అలా ఒకరోజు తన తోటి పిల్లలు స్కూల్కి వెళ్లడం చూసి నేను కూడా చదువుకుంటా నాన్న అని తన తండ్రికి చెప్పగా అందుకు తన తండ్రి సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. అది గమనించిన అంబేద్కర్ మనసి చిన్నది చేసుకుంటాడు. కానీ అంబేద్కర్ చాలా మొండివాడు. తను అనుకున్నది అయ్యేంత వరకు తన ప్రయత్నాన్ని వదిలేవాడు కాదు. కానీ అంబేద్కర్ తండ్రికి తెలుసు తను ఒప్పుకుంటే ఆ పసి హృదయం ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని. ఎందుకంటే అంబేద్కర్ ఒక అంటరాని తక్కువ కులంలో జన్మించినవాడు కాబట్టి. ఆ కులంలో పుట్టిన వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తారని అంబేద్కర్ తండ్రికి తెలుసు. పైగా ఆ కులంలో పుట్టిన వాళ్ళకి ఉపాధ్యాయులు సైతం చదువు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ అంబేద్కర్ మొండి పట్టుదలను చూసిన అతని తండ్రి తన పై స్థాయిలో ఉండే బ్రిటిష్ ఆఫీసర్తో సిఫార్సు చేయించి మరీ తనకి చదువుకునే సౌకర్యాన్ని కల్పిస్తాడు. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళిన అంబేద్కర్కి చేదు అనుభవాలే ఎదురవుతుంటాయి. క్లాసులోకి వెళ్ళబోతుండగా ఉపాధ్యాయుడు తనని బయట నుంచే వినమని చెప్తాడు. మరొక ఉపాధ్యాయుడైతే క్లాస్ లోనికి పిలిచి ఒక మూలన కూర్చోమని చెప్తాడు. తన తోటి విద్యార్థులు మాత్రం అంబేద్కర్ని ఒక పురుగులా చూసేవారు. ఒకరోజు ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకి క్లాస్ అంతా సైలెంట్గా ఉండగా అంబేద్కర్ నేను సాల్వ్ చేస్తానని చెప్తాడు. అది గమనించిన విద్యార్థులు అతను ముట్టుకుంటే ఆ బోర్డు మైలు పడుతుంది, ఆ బోర్డు మీద మేము నేర్చుకోమని చెప్పగా గుండెల్లో వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మౌనంగా నిలబడి ఉండిపోయాడు మన అంబేద్కర్. తను ఒక అంటరానివాడు కావడం చేత ఏ మంగళి కూడా తనకి క్షవరం చేసేవాడు కాదు. ఆ పని కూడా వాళ్ళ అన్నయ్యో లేదా వాళ్ళ అక్కో చేసేవారు. చివరికి స్కూల్లో స్వతహాగా నీళ్లు కూడా తాగలేని దుస్థితి మన అంబేద్కర్ది. ఏ ప్యూనో వచ్చి చేతిలో నీళ్లు పోస్తే తాగడం తప్ప ఒకవేళ ఏ ప్యూను రాకపోతే చివరికి నీళ్లు ఇచ్చేవారు కూడా ఉండేవారు కాదు. ఒకరోజు పని మీద పొరుగు ఊరు వెళ్లాల్సి వస్తుంది. అందుకోసమని ఒక బండిని ఆపి అందులో అంబేద్కర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా వీళ్ళు తక్కువ కులంలో పుట్టిన అంటరాని వారని తెలియడంతో అక్కడికక్కడే దింపేస్తాడు. 2 డబ్బిస్తామన్నా ఒప్పుకోలేదు సరికాదా నోటికి వచ్చిన తిట్లు తిట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరుస్తాడు. అలా బాధపడుతూ నడుచుకుంటూ ఒక గ్రామం చేరుకున్న తర్వాత దాహం తీర్చుకుందామని ఒక బావి దగ్గరికి వెళ్తే ఆ గ్రామస్తులు వాళ్ళని బాగా కొట్టి మురికి కాలువలో నీటిని తాగమంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుని నరకం చూసేవాడు అతను. ఇలాంటి పరిస్థితులను ఎలా అయినా మార్చాలని కలలు కనేవాడు. అందుకు చదువు ఒకటే మార్గమని, చదువుతోనే సాధ్యమని నమ్మేవాడు. అంబేద్కర్కు 15 సంవత్సరాల వయసులో 9 సంవత్సరాల రమాబాయికిచ్చి వివాహం చేస్తారు. బరోడా మహారాజైన సాయిస్రాజ్ గైక్వాడే బాగా చదివే వాళ్ళకి సంవత్సరానికి 25 రూపాయలు స్కాలర్షిప్గా ఇచ్చేవాడు. ఆ డబ్బుతోనే మన అంబేద్కర్ అప్పట్లో బాగా చదివి డిగ్రీ పట్టాభద్రుడయ్యాడు. డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగం వచ్చినా అందులో చేరలేదు. అందుకు కారణం పై చదువులు చదవాలని కోరిక. తన కోరికని సయాజీరాజ్ గైక్వాడేకు చెప్పుకుంటాడు. అందుకు ఆ రాజు ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాడు.
తన చదువు అయ్యాక 10 సంవత్సరాలు తన సంస్థానంలోనే పనిచేయాలని చెప్పగా ఒప్పుకొని లండన్లో ఉన్న కొలంబియా యూనివర్సిటీలో చేరి ఎంఏ పిహెచ్డి పట్టాలను అందుకుంటాడు. తరువాత తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో మాట ఇచ్చిన విధంగా పనిచేయడం మొదలు పెడతాడు మన అంబేద్కర్. కానీ ఒక దళితుడు అంత పెద్ద పొజిషన్లో ఉండడం అక్కడ పనిచేసే అగ్రవర్ణాల వారికి అస్సలు నచ్చేది కాదు. సమయం దొరికినప్పుడు వల్ల వాళ్ళ సూటిపోటి మాటలతో అంబేద్కర్ను వేధిస్తూ ఉండేవారు. ఇటువంటి సంఘటనలను అవమానాలను చూసి చూసి దళితుల్లో చైతన్యం తీసుకురావాలని, వాళ్ళందరికీ చదువు అందించాలని ఎల్లప్పుడూ ప్రణాళికలను తయారు చేసుకునేవాడు. అందుకోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే చట్టాలను తీసుకురావాలని నిత్యం ఆలోచించేవాడు. తన ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 1927లో మహత్తు ప్రదేశంలో దళితుల సభను నిర్వహించడానికి పిలుపునివ్వగా అది తెలుసుకున్న 5,000 మంది దళితులు దేశ నలుమూలల నుంచి వచ్చి ఆ సభను విజయవంతం చేస్తారు. ఆ సభ తర్వాత ఒక్కసారిగా అంబేద్కర్ పేరు దేశం నలుమూలలా మారుమోగిపోతుంది. కొల్హాపూర్ రాజైన షాహు మహారాజ్ అంటరాని వారి కోసం పోరాటం చేస్తున్నారని తెలుసుకొని అతనితో తన వద్దనున్న ప్రణాళికలను వ్యక్తపరుస్తాడు మన అంబేద్కర్. అతని సహాయం వల్ల దళితులకు బడిలోకి గుడిలోకి వెళ్లే అధికారం ఇవ్వాలని పోరాటం చేసి విజయం సాధిస్తారు. అదే సమయంలో అంబేద్కర్ భార్య అయిన రమాదేవి గారు 1935లో అనారోగ్యం కారణం చేత మరణిస్తారు. కొంతకాలానికి అంబేద్కర్ గారికి బొంబాయిలో ప్రిన్సిపల్గా మరియు న్యాయస్థానంలో జడ్జిగా ఉద్యోగం వచ్చినా వాటిని వదులుకొని రాజకీయాల్లోకి అడుగు వేస్తారు. అయితే తన రాజకీయాల్లోకి వచ్చింది డబ్బో పేరు సంపాదించడానికి కాదు, బడుగు బలహీన కులాల వారికి సమన్యాయం చేయాలనే ఆశయంతోనే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీలను స్థాపిస్తారు. స్వతంత్రం వచ్చాక అంబేద్కర్ గారికి కేంద్ర మంత్రిమండలిలో న్యాయశాఖ మంత్రిగా పదవి వచ్చింది. అంతేకాదు భారతదేశ రాజ్యాంగం రాయడానికి కూడా అతని పేరునే మొదటిగా అనుకున్నారు. ఎందుకంటే అంబేద్కర్కి అన్ని చట్టాలు తెలుసు. ఎప్పుడూ దేశ ప్రజల సమానత్వాల కోసం ఆలోచించే మనస్తత్వం కలిగి ఉండడమే దీనికి కారణం. అలా రాజ్యాంగ నిర్మాణ సభ్యులలో అంబేద్కర్ ప్రథములవుతారు. అలా మొదలుపెట్టిన కొన్ని రోజుల తర్వాత ఆ సభ్యులలో ఒకరు విదేశాలకు వెళ్ళిపోవడం, ఒకరు మరణించడం, ఒకరు దేశ రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఒకరు తన ప్రస్తుత పదవికి రాజీనామా చేయడంతో ఆ మొత్తం భారం అంతా అంబేద్కర్ భుజాల మీదే పడింది. అందుకని మన అంబేద్కర్ ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా దేశ రాజ్యాంగ నిర్మాణంలో మునిగిపోయారు. చివరకు తన కలల కన్న రోజు రానే వచ్చింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ రచనను పూర్తి చేసి ఒక సరికొత్త అధ్యయనానికి తెరలేపారు. అంబేద్కర్ కేవలం దళితుల కోసం మాత్రమే చట్టాలను చేయలేదు. ఎంతో దూరదృష్టి కలిగిన మన అంబేద్కర్ భవిష్యత్తులో వచ్చే మార్పులకు అనుగుణంగా శాసనాలను తీసుకొచ్చిన మహానీయుడు అతను. సర్వమత సమ్మేళనమైన ఈ భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానమే అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి డాక్టర్ గౌరవనీయులైన శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకు అనుగుణంగా చాలా చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అందులో కొన్ని ఆడవాళ్లకు మగవాళ్లకు సమాన జీతం ఉండాలని, ప్రెగ్నెన్సీ టైంలో 6 months లీవ్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలని, అలాగే ఆడవాళ్ల మీద దాడులు చేసిన వారికి భయంకరమైన శిక్షలు వేసే చట్టాలను తీసుకొచ్చారు. 12 గంటలు ఉండే ఉద్యోగ సమయాన్ని 8 గంటలకు కుదించారు. ఇలా ఎన్నో చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచి దేశ ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడే చట్టాలను తీసుకొచ్చి ఒక దేశ ఉన్నతికి వెన్నెముక్కగా ఉండే రాజ్యాంగాన్ని అమలుపరిచి ప్రజలందరిలో ఒక దేవుడిలా చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రజలు అంబేద్కర్ గారిని ఎంతగా ఆరాధించేవారంటే అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించారని తెలియగానే అదే రోజున 5,000 మందికి పైగా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు. చివరికి అనారోగ్యం కారణం చేత 1956 డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ గారు మరణిస్తారు. అంబేద్కర్ గారు చేసిన సేవలను, కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం దేశంలోనే అత్యంత విలువైన భారతరత్న అవార్డును 1990లో ప్రకటించింది. అంబేద్కర్ గారి జీవితం పూల పాన్పు కాదు. తను అనుకుంటే తనకున్న మేధాశక్తితో తాను ఎప్పుడో అలాంటి జీవితాన్ని గడిపేవారు. కానీ తన దేశ ప్రజల కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం జీవన మరణ పోరాటాలు చేసిన మహానీయుడతను. ప్రజల మధ్య వర్ణ, వర్గ, జాతి, మత, కులభేదాలు ఉండకూడదని వెలిగెత్తి చెప్పిన తత్వవేత్త. హక్కు అనే ఆయుధాన్ని ప్రజలకు ఇచ్చి మీ జీవితాలు మీరే సరిదిద్దుకోవాలి,
అని చెప్పిన గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జై హింద్.